News sponsored by Vaira Family Restaurant, National Highway, Pettagunta. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా ధమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. ప్రజా సమస్యల్ని అధ్యయనం చేసి వాటిని పరిష్కరించేందుకు పిఠాపురం జన సైనికులు వార్డు పర్యటన చేపట్టారు. ఇందులో భాగంగా టౌన్ ఇన్ఛార్జ్ డాక్టర్ చిక్కాల వరలక్ష్మి రమణారావు 30వ వార్డులో పర్యటించారు. ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. టిడ్కో ఇళ్లు, ఫ్లాట్స్ ను సందర్శించి ఆ ఫ్లాట్స్ లో సమస్యల్ని అక్కడ నివసిస్తున్న వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రధాన సమస్య డ్రైనేజీ వ్యవస్థ మరియు అపార్ట్మెంట్స్ లో లీకేజ్ వంటి సమస్యలు ఉన్నాయని, అలాగే బ్యాంకు వారు ఈఎంఐలను సక్రమంగా చెల్లించాలని ఒత్తిడి తీసుకొస్తున్నారని, వీటన్నిటిపై సమగ్ర విచారణ జరిపించి వారి సమస్యల్ని తీర్చడం జరుగుతుందని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ 15వ వార్డు ఇన్ఛార్జి కాకి సింహాద్రి, కోల వీరబాబు, వనం వీరబాబు, ఎస్ వెంకటేశ్వరరావు, బోచుల శ్రీను, దుర్గాప్రసాద్, వార్డు మెంబర్స్ వి శివ, ఎం లోవరాజు, కె సత్యవేణి, జి వీరబాబు, గణేష్, జి దుర్గాప్రసాద్, శివసూర్య పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు టౌన్ ఇన్ఛార్జ్ నేను ఇక్కడ టిడ్కో ఇల్లు చూడడానికి వచ్చానండి. ఇక్కడ వీళ్ళ సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా సమస్య ఏంటంటే అండి, వీళ్ళకి లోన్ల మీద ఇల్లు ఇచ్చి ఆ లోన్లు తీర్చమని చెప్పేసి బ్యాంక్ అధికారులు కొంచెం ప్రెషరైజ్ చేస్తున్నారు. వాటిని కొంచెం పరిష్కరించమని చెప్పేసి అడగడం జరిగింది. తర్వాత ప్రతి బిల్డింగ్ కూడా క్రాక్స్ వచ్చాయి. వాటర్ అది మా బిల్డింగ్ నుంచి లీక్ అవుతుంది. వాటర్ హెడ్ ట్యాంక్ వాటర్ కూడా రావట్లేదు. ఈ డ్రైన్లు కూడా అవి ఎక్కడికక్కడ మూసుకుపోయాయండి. అవన్నీ కూడా వాళ్ళు సమస్యలు చెప్పడం జరిగింది. వాటన్నింటి మీద సంబంధిత అధికారులతో మాట్లాడి సాధ్యమైన తొందరగా ఈ సమస్యకి పరిష్కారం చూపిస్తానండి. ఈ విషయాలు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్ళి ఆయన ద్వారా కూడా మనం ఇక్కడ సమస్యలను పరిష్కరించడానికి తొందరగా ఆయనకి నివేదించడం జరుగుతుంది. ఆయన చెప్పిన దాని ప్రకారం ఈ సమస్యలన్నీ పరిష్కరించడం జరుగుతుందండి. నాతో పాటు మన మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ గారు ప్రభాకర్ రావు గారు వచ్చారండి. మన వైస్ ప్రెసిడెంట్ అనిల్ గారు, వార్డ్ ఇన్ఛార్జ్ సింహాద్రి గారు, వీరబాబు గారు, వీళ్ళందరూ కూడా వచ్చారు. వీళ్ళందరూ సమక్షంలోనే ప్రజలందరితో కూడా మాట్లాడి వాళ్ళ సమస్యలను తెలుసుకోవడం జరిగిందండి. థ్యాంక్ యూ. నమస్తే అండి, మేము పిఠాపురం టిడ్కో ఆఫీసెస్ నా బ్లాక్ నెంబర్ C11. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఇక్కడ ఇన్ఛార్జి జనసేన ఇన్ఛార్జి వరలక్ష్మి మేడం గారికి, ఇంకా శానిటరీ ఇన్స్పెక్టర్ గారు కూడా ఉన్నారు, ఆయనకి కూడా నమస్కారం. ఇప్పుడు ఈ కార్యక్రమం మేడం గారు వచ్చారు కాబట్టి మా యొక్క సమస్యల కోసం తెలియపరుస్తున్నాం. టిడ్కో హౌస్లోని ప్రతి బిల్డింగ్ కూడా క్రాక్లు, లీక్లు, ఎక్కడికక్కడ పగుళ్ళు, వాటర్ లీకేజీలు, ప్రతి బ్లాక్లోని వాటర్ లీకేజీలు కూడా ఉన్నాయి. డ్రైనేజీ ప్రాబ్లమ్స్, ఎక్కడికక్కడికి నీరు నిల్వ ఉండడం, చాలా సమస్యలు ఉన్నాయి. ఈ విషయాలన్నిటి మీద మాకు ప్రభుత్వం న్యాయం చేయాలి. ఎందుకంటే మేము పేదవాళ్ళకి ఇల్లు ఉచితంగా నన్ను అన్నారు. అప్పుడు 1 లక్ష రూపాయలు కడితే ఉచితంగా ఇస్తారమ్మని మేము అనుకున్నాం. ఇప్పుడు బ్యాంకులో కట్టాలంటే కట్టలేని పరిస్థితులు ఉన్నాం. మాకు తినడానికే ఫుడ్ సరిగా లేదు. అటువంటిది ఇండస్ట్రీలు అన్నీ క్లోజ్ అయ్యి ఏ పని చేసుకుందానో పనులు లేవు. ప్రస్తుతానికి మేము కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాం. బ్యాంకులు కూడా మా మీద విధానం ఎటువంటి దాడులు చేయకుండా, నోటీసులు ఇవ్వకుండా ప్రభుత్వమే ఆదుకోవాలి. ఈ విషయాలన్నీ, మా యొక్క లోపాలన్నీ ఒక పేపర్ మీద పెట్టి ఇక్కడ జనసేన ఇన్ఛార్జి వరలక్ష్మి మేడం గారికి మేము ఇద్దాం అనుకుంటున్నాం. ఈ విషయాన్ని మేడం గారు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తారని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి కూడా మీటింగ్లో మేము మా యొక్క ప్రాబ్లమ్స్ ఇచ్చాం. సార్ దృష్టికి వెళ్ళిందో లేదో మాకు తెలియదు. ఇప్పుడైతే మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే వరలక్ష్మి మేడం గారు కంపల్సరీ డిప్యూటీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్తుంది. మా సమస్యలన్నీ కొద్దిగా పరిష్కారం చేస్తారని మేము పూర్తి విశ్వాసంతో ఉన్నాం. మాకు ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి. అపార్ట్మెంట్ గురించి మాకు బాగా సమస్యలని మాకు చెప్తున్నామండి. మరి అవి అన్ని చాలా ఘోరంగా ఉన్నాయండి. అవన్నీ లీక్ అయిపోయి రోడ్డు మీకు వచ్చేస్తున్నాయి నీళ్ళన్నీ, కాలువలు అన్నీ ఆ పైనుంచి కూడా పడుతున్నారు. మరి మాకు అవన్నీ కూడా మీరు పరిష్కారం చేస్తారని మాట్లాడుతున్నాం. మరి మాకు అన్ని శుభ్రంగా చేసేందుకు అన్నీ మీరు అందరూ సహకరిస్తారని మాట్లాడుతున్నామండి. మరి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి మరి పంపిస్తారని మాట్లాడతారని, మాకు సహాయం చేస్తారని మరి మీతో మాట్లాడుతున్నామని. మరి మాకు ప్రతిదానికి కూడా మాకు హెల్ప్ చేయాలని, మరి మాకు చాలా ఘోరంగా ఉన్నాయి, ఇక్కడ ఉండలేకపోతున్నాం. మరి మీరంటే ఇచ్చారు కానీ మాకు అనుకూలంగా లేదని, మరి మాకు అన్నిట్లు కూడా సౌకర్యంగా ఉండాలని మరి మేము మాట్లాడుతున్నామని. మరి